జై తెలంగాణ. నేను ఇప్పుడు స్టెన్సిల్ ఎట్లా తయారు చేయాలో చూపిస్తా. దీంతో ఈజీగా మనం ప్రొటెస్ట్లకు, టీషర్ట్ల మీద కానీ, బ్యానర్ల మీద కానీ, పోస్టర్ల మీద కానీ చేసుకోవడానికి వీలు ఉంటుంది ఈజీగా. ముందు ఒక ప్రింట్అవుట్ లాగా ఏమైనా తీసుకొని ఒక గట్టి కార్డ్ స్టాక్ మీద, కార్డ్బోర్డ్ పోస్టర్ బోర్డ్ మీద దాన్ని ట్రేస్ చేసుకొని, లేకపోతే పెద్దగా ఉంటే జిరాక్స్ మెషిన్లో దాన్ని పెద్దగా చేసుకొని ట్రేస్ చేసుకొని నేను ఇప్పుడు దీన్ని చూపిస్తాను. జస్ట్ మనకు కావాల్సిన షేప్లో ఒక టేప్ తీసుకొని ఎడ్జెస్ మీద ఎక్కడెక్కడ అది కట్ చేద్దాం అనుకుంటున్నాము అక్కడ చుట్టూ ఒక టేప్ వేసి ఇది ఎంత సింపుల్గా చేసుకోవాలంటే అంత మంచిది. ఎందుకంటే ఒక్కసారి స్టెన్సిల్ ఒకటి మన చేతులు ఉన్నదంటే ఎన్ని సార్లు అన్నా రిప్రొడ్యూస్ చేయొచ్చు, ఎన్ని తీర్లన్నా వాడుకోవచ్చు. నేను టీషర్ట్లు తయారు చేస్తాను, దీంతో పోస్టర్లు, బ్యానర్లు అన్నీ చేస్తుంటా. సో ఇలా టేప్ వేసుకున్నాం. టేప్ వేసుకున్నాక మనకు కావాల్సిన షేప్లో మనకి ఏంటంటే ఇది అవుటర్ ఏరియా, ఈ ఇన్నర్ ఏరియా మొత్తం తీసేసుకోవాలి. జస్ట్ ఈ ఏరియాస్ మొత్తం కట్ చేసుకొని మొత్తం టేప్ వేసి, టేప్ ఎందుకు వేస్తున్నాం అంటే అది చిన్నగా ఎడ్జెస్ చిన్నగా స్ట్రైట్గా ఉండడానికి. సో మొత్తం లోపల బయట అంతా కట్ చేసుకొని, నా దగ్గర ఆల్రెడీ తయారైన రెగ్యులర్ వాడే స్టెన్సిల్ ఉన్నది. సో ఈ స్టెన్సిల్ ఇట్లా రెడీ చేసుకున్నాక మనకు కావాల్సిన దాని మీద ఇది పెట్టుకొని స్ప్రే పెయింట్ కానీ బ్రష్ తోటి కానీ జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఎట్లా చేయాలని చూపిస్తాను ఇప్పుడు నేను. జై తెలంగాణ. జోహార్ 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 తెలంగాణ అమరులకు జోహార్ జోహార్ జోహార్.